జై శ్రీరామ్ అండి. అందరికీ గూడా శారదాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు జొన్న రొట్టెను ఏ విధంగా శుతిమెత్తగా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఇంట్లోనే చాలా చక్కగా శుతిమెత్తని జొన్న రొట్టెలు తయారు చేసుకోవచ్చు. దీనికోసము 1:1 రేషియోలో నేను జొన్న పిండిని 2 గ్లాసులు తీసుకొని, 2 గ్లాసుల నీటిని బాగా మరిగించి, అందులోనే తగినంత ఉప్పు వేసి, ఆ జొన్న పిండికి ఈ నీటిని యాడ్ చేసి బాగా మెత్తగా కలుపుకున్నాను. చాలా సేపు కలిపి మనం ఈ విధంగా దీనిని ముద్దగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత రొట్టెకు కావాల్సినంత ముద్దను తీసుకొని ఈ విధంగా చేతితో నొక్కుతూ రౌండ్‌గా తయారు చేసుకోవాలి. తర్వాత పీట పైన వేసి కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ రొట్టెను కొడుతూ ఉండాలి. రొట్టె అయ్యేంత వరకు గూడా నొక్కుతూ ఉండాలి. ఇది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగానే రొట్టె ప్రిపేర్ అయిపోతుంది. చూసారా? రొట్టె పూర్తిగా తయారైంది. దీనిని స్టవ్ పైన హై ఫ్లేమ్‌లో ఉంచినటువంటి స్టవ్ పైన పెనం వేడెక్కాక పెనం పైన ఈ రొట్టెను వేసుకోవాలి. వేయగానే ఒక శుభ్రమైనటువంటి గుడ్డతో నీటిని రొట్టె పైన అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసుకోవాలి అంతా గూడాను. కొంతసేపటికి ఈ రొట్టె పై నుంచి నీటి ఆవిరి పొగలొస్తూ ఉంటాయి. గమనించారా? ఆ విధంగా ఆవిరి పొగలు రాగానే మనం దీన్ని వెంటనే తింపుకోవాలండి. ఆవిరి పొగలు రాగానే మనం తింపాలి తప్పకుండా. లేదంటే రొట్టె పొంగదని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నిదానంగా తీసుకొని తింపుకుంటున్నాను. ఈ విధంగా తింపుకొని ఒక నిమిషం పాటు దీన్ని కాల్చుకోవాలండి. తర్వాత మళ్ళీ దీనిని రివర్స్ తిప్పుకోవాలి. అలవాటు లేని వారికి చేయి కాలుతుంది. కాబట్టి గరిటెతోటి నిదానంగా తీసి రివర్స్ తిప్పుకోండి. తర్వాత రివర్స్ తింపగానే చిన్నగా చేయితోటి ఇలా తట్టాలి. లేదా సరాతం గాని, గంటె గాని తట్టొచ్చు. చూసారా? రొట్టె పొంగడం స్టార్ట్ అయింది. చిన్న హోల్ పడితేను ఆ విధంగా గరిటెతోటి ఆ హోల్‌ని క్లోజ్ చేస్తే తప్పకుండా ఈ విధంగా పొంగుతుంది. చూసారా? ఈ రొట్టె ఏ విధంగా పొంగిందో? పూరిలాగా చాలా చక్కగా పొంగిందండి. అంతే దీనిని 2 వైపులా గూడాను కాల్చుకొని తీసేయడమే. ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని మనము శుతిమెత్తని జొన్న రొట్టెను ఇంట్లోనే చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చు. చూసారా? ఈ విధంగా మరొక రొట్టెను గూడా చేసి చూద్దాము. ఈ విధంగా పిండి తీసుకొని నిదానంగా దాన్ని 2 చేతుల్లో నొక్కి రొట్టె అయ్యేంత వరకు గూడా తట్టాలి. చేతులతోనే తడుతున్నాను చూసారా? తట్టుకొని ఈ విధంగా ఒక్కోసారి చేతికి రాకపోతే నేనైతే ఈ విధంగా తీస్తానండి. హై ఫ్లేమ్‌లో ఉన్నటువంటి పెనం పైనే మనం దీన్ని కాల్చుకుంటున్నాము. వేయగానే వెంటనే తడిగుడ్డతోటి నీటిని అప్లై చేయాలి దానిపైన. జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి, గోధుమ పిండి కంటే గూడా జొన్న రొట్టె చాలా మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు గాబట్టి, ఇంట్లోనే చేసుకునే విధానం మనమందరం నేర్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. రెండో వైపు కాలిన తర్వాత మళ్ళీ రివర్స్ వేయగానే రొట్టె పొంగడం ప్రారంభమవుతుంది. నీటి ఆవిరి వస్తుండగానే మనము రివర్స్ తిప్పుకోవాలనేటువంటి ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గమనించాలి. గుర్తుపెట్టుకోవాలి. లేదంటే పొంగదు. నేను కొంచెం ఆలస్యం చేశాను దీనికి. అందుకే పొంగట్లేదు చూసారా? ఈ విధంగా పొంగకపోతే గనక మనము ఒక చిన్న ట్రిక్‌తో దీన్ని పూర్తిగా పొంగిచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా 2 చేతులతో పొంగినటువంటి దానిపైన కొంత ప్రెస్ చేయాలి. చూడండి. అప్పుడు రొట్టె పూర్తిగా పొంగిపోయింది.
ఈ విధంగా మనము రొట్టెలను చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఇంటిలోనే. కొంత ప్రయత్నం చేస్తే జొన్న రొట్టెలందరికీ కూడా చేయడానికి చాలా ఈజీ అండి. ఈ విధంగా మనము ఇంట్లోనే జొన్న రొట్టెలు చేసుకొని హెల్తీగా చాలా చక్కగా జొన్న రొట్టెలు చేసుకొని ఈ విధంగా తినొచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా జొన్న రొట్టెలు చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే చాలా శుతిమెత్తగా వస్తాయి. నేను రాజ్మా కర్రీ చేశానండి. రాజ్మా కర్రీతో జొన్న రొట్టె చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది రాజ్మా కర్రీ కూడా ఎలా చేయాలో మీకు తర్వాత వీడియోలో చెప్తాను. కాబట్టి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని నొక్కండి. థాంక్ యూ.